బెంగాల్లో హిందూ అని పేరు చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి, బ్రతకడానికి భయపడేటటువంటి పరిస్థితిని సృష్టించారు. నాడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, రాడికల్ ఇస్లామిస్టులు కావచ్చు. చివరికి తమ బ్రతుకుకే ప్రాబ్లం వస్తుందన్నప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్తో అంతమంది కమ్యూనిస్టుల్ని, తృణమూల్ కాంగ్రెస్ని గెలిపించడం తప్పైందని భావించి ఏకంగా 210 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 200 సీట్లు ఇచ్చి 80 సీట్ల దగ్గరికి మమతా బెనర్జీని పరిమితం చేశారు. ఇదే సందర్భంలో ఇప్పుడు మమతా బెనర్జీ వెళ్ళినా కూడా ఇంకా ఆ బుద్ధులు మాత్రం పోలేదు, రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల ఓవర్ యాక్షన్ పోలేదు. తాజాగా మొన్న 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం రోజున భారత్ మాతాకి జై అని అందరూ అంటుంటే ఒక 5 ముస్లిం అమ్మాయిలు మాత్రం నారాయ్ తక్బీర్, అల్లాహు అక్బర్ స్లోగన్స్ ఇచ్చారు. అది వీడియో వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిక్ ట్రోల్ చేశారు, నిలదీశారు. దాంతోపాటుగా ఇక ఓ రకంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయిపోయింది. దాంతో అర్జెంటుగా మరొక వీడియో రికార్డ్ చేసి మేము తప్పు చేశాము అట్లాంటి నినాదాలు చేసి స్వతంత్ర దినోత్సవాన్ని భంగపరిచే ప్రయత్నం కరెక్ట్ కాదు అని ఒప్పుకుంటూ క్షమాపణ చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇది బాగ్దా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. పోలీస్ కేసు అయితే ఏమి నమోదు చేయలేదు.